ఏపీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా రేషన్ మాఫియా మాత్రం ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతోంది. పుష్ప సినిమాలో మాదిరిగా స్మగ్లర్లు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. పైకి కొబ్బరి లోడ్తో నింపి కింద రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు కళ్లు కప్పి సరిహద్దులు దాటిస్తున్నారు. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు కలిసి చేసిన సోదాల్లో ఈ విషయం బయటపడింది. 2 వ్యాన్లలో దాదాపు 8 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా రేషన్ మాఫియా మాత్రం ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతోంది. పుష్ప సినిమాలో మాదిరిగా స్మగ్లర్లు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. పైకి కొబ్బరి లోడ్తో నింపి కింద రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అధికారుల కళ్లు కప్పి సరిహద్దులు దాటిస్తున్నారు. విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు కలిసి చేసిన సోదాల్లో ఈ విషయం బయటపడింది. 2 వ్యాన్లలో దాదాపు 8 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, అక్రమ బియ్యాన్ని, రేషన్ బియ్యానికి సంబంధించి నిందితులను అరెస్ట్ చేశారు కదా, ఏంటి పూర్తి డీటెయిల్స్? ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా ఈ రేషన్ బియ్యం అనేది కాకినాడ పోర్టుకి యథేచ్ఛగా వెళ్ళిపోతుంది. ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి కొందరు మిల్లర్లు ఎవరైతే ఉన్నారో నల్లజర్ల ప్రాంతంతో పాటు అటు ఆ తూర్పు గోదావరి జిల్లా ప్రాంతంలో కొవ్వూరు అలాగే నిడదవోలు ప్రాంతాల్లో మిల్లర్లే ఎక్కువగా ఈ రేషన్ బియ్యాన్ని అక్కడ కలెక్ట్ చేస్తూ వీటన్నిటినీ కూడా మళ్ళీ ఆ కాకినాడ పోర్టుకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీనికి దశల వారీగా అంటే క్షేత్రస్థాయిలో బియ్యాన్ని అంతా సేకరించే వాళ్ళు ఒకరు, ఆ పైన మండల స్థాయిలో సేకరించే వారు ఒకరు, ఆ తర్వాత మిల్లర్లకు చేరవేసే వాళ్ళు ఒకరు. ఇలా సేకరించినటువంటి బియ్యాన్ని టన్నుల కొద్దీ సేకరించి ఇలాగా కాకినాడ పోర్టు వైపు తీసుకెళ్తున్నటువంటి చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గతంలో సివిల్ సప్లై మినిస్టర్ నేరుగా నదగిల మనోహర్ సైతం నల్లజర్లలోని అనేక రేషన్ బియ్యానికి సంబంధించి మిల్లర్లలోనూ అనేక చోట్ల తనిఖీలు చేసి చేశారు. అయినప్పటికీ కూడా దీనికి అలవాటు పడినటువంటి ఈ రేషన్ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా